దశాబ్దాలుగా అన్నా డీఎంకేను అమ్మా డీఎంకేగా పాలించిన అమ్మ వెళ్లిపోయింది. 2 ఏళ్ల వయసు నుంచి జీవితంతో పోరాడుతూ గెలుస్తూ వచ్చిన జయలలిత 2.5 నెలలు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. అమ్మ శూన్యతతో ఇప్పుడు తక్షణం వినిపిస్తున్న ప్రశ్న, అమ్మ లేని పార్టీని ముందుకు నడిపించేదెవరు? అమ్మ లేని లోటును తీర్చేదెవరు? అమ్మ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? అంతటి సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరు అన్నదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. అమ్మ వెళ్లిపోయింది. 75 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ వచ్చిన అమ్మ చివరికి విధి ముందు తలవంచాల్సి వచ్చింది. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా చలించకుండా నిలబడి ఎదిరించిన పురచ్చి తలైవి ఒంట్లో శత్రువును ఎదిరించలేక శాశ్వతంగా కన్నుమూసింది. అమ్మ మరణం తర్వాతే కాదు, అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా తమిళనాడు వ్యాప్తంగా వినిపించిన ఒకే ఒక ప్రశ్న, అమ్మ తర్వాత ఎవరు అని. దేశ రాజకీయాలన్నీ ఒక ఎత్తు, కానీ తమిళనాట రాజకీయ చిత్రం మరో ఎత్తు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ జాతీయ పార్టీలు జెండా పాతినా తమిళనాడులో మాత్రం కనీసం పుల్ల కూడా పాతలేకపోయాయి. ఇక దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న 2 బలమైన పార్టీల్లో అన్నా డీఎంకే ఒకటి. అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ఏ అయినా ఆ తర్వాత కాలంలో ఎంతో పోరాడి అన్నా డీఎంకేను నిలబెట్టింది. క్లిష్ట సమయాల్లో పార్టీని గెలిపించింది. పార్టీ తనను దూరం చేసినా పార్టీని మాత్రం తాను దూరం చేసుకోలేదు. ఎన్నో అవమానాలు, అనుమానాలు ఎదుర్కొని చివరికి అన్నా డీఎంకే పగ్గాలు చేపట్టింది. ప్రతిపక్ష నాయకురాలిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా 7 ఏళ్ల పాటు ఆమె చక్రం తిప్పింది. సంక్షేమ పథకాలకు కొత్త అర్థాన్నిచ్చిన అమ్మ సంక్షోభ సమయంలోనూ అంతే నేర్పుగా నెగ్గుకొచ్చింది. కానీ ఇన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో అందరూ ఆలోచించే ఒకే ఒక్క ప్రశ్న, అమ్మ తర్వాత ఎవరు అని. అవును, అమ్మ తర్వాత పార్టీలో ఎవరు? అమ్మ తర్వాత పార్టీని నడిపించేది ఎవరు? అమ్మ తర్వాత రాష్ట్రాన్ని పాలించేది ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటిలో అన్నింటికీ ఊహాగానాలే తప్ప దేనికి సమాధానం మాత్రం లేదు. ప్రస్తుతానికి తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన ఆయనే అమ్మకు రాజకీయ వారసుడని నిర్ధారించలేం. అలాగని కాదని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవుల కోసం కొట్టుకుంటే తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే ప్రస్తుతానికి పార్టీలో ఉన్న రాజకీయ లుకలుకలేవీ బయటపడలేదు. కానీ అంతర్గతంగా మాత్రం ఎవరి పావులు వాళ్లు కదుపుతూనే ఉన్నారు. జయలలితకు రాజకీయాల్లో అప్రకటిత వారసులే ఉన్నారు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు పన్నీర్ సెల్వం. ఇప్పటికి 2 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పన్నీర్ సెల్వం పేరే చాలా సార్లు వారసుడి రేస్లో ప్రముఖంగా వినిపించింది. గతంలో 2 సార్లు జయ జైలు పాలైనప్పుడు తనకు అత్యంత నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వానికే సీఎం బాధ్యతలు అప్పగించింది. ఇక పన్నీర్ సెల్వం కూడా అమ్మ స్థానంలో కూర్చోకుండా ఆమె కుర్చీని అలాగే వేసి పక్కనే మరో కుర్చీ వేసుకుని పాలన కొనసాగించారు. అమ్మపై పడ్డ అనర్హత వేటు తొలగిపోగానే అమితానందంతో ఆమెకు పదవిని అప్పగించాడు. ఇప్పుడు కూడా 3వసారి పన్నీర్ సెల్వంనే ముఖ్యమంత్రిగా కొనసాగించారు. కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇన్నాళ్లు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పటికైనా అమ్మ వస్తారని ఎదురు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆమె మరణం తర్వాత పురచ్చి తలైవి వారసుడిగా ఆమె స్థానంలో ప్రజలు కానీ ఇటు పార్టీ నేతలు కానీ పన్నీర్ సెల్వాన్ని ఎంతవరకు అంగీకరిస్తారన్నది పూర్తి స్థాయిలో చెప్పలేం. గతంలో పన్నీర్ సెల్వం 2 సార్లు సీఎం అయినా కేవలం డమ్మీ సీఎంగానే కొనసాగారు. కేవలం సంతకాలు మాత్రమే పన్నీర్వి, నిర్ణయాలు మాత్రం జయలలితవే. కానీ ఇప్పుడు పన్నీర్ మీద ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. కానీ పార్టీని ఎలా నడిపిస్తాడన్నది మాత్రం చెప్పలేం. ఇక పన్నీర్ సెల్వంతో పాటు వినిపిస్తున్న మరో పేరు శశికళ. చిన్న వీడియో షాప్ పెట్టుకుని నెమ్మదిగా పోయస్ గార్డెన్ లోకి అడుగుపెట్టిన శశికళ
జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా మారిపోయింది. అనతి కాలంలోనే తాను పవర్ సెంటర్ గా ఎదిగింది. ఇక పన్నీర్ సెల్వం సీఎం అవ్వడాన్ని ఆమె ఎప్పుడూ విశ్వసించలేదు. ఆయన కన్నా మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్ కు పగ్గాలప్పగించడానికే ఆమె ఎక్కువ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కానీ జయ మరణించి రోజు తిరగకుండానే ఇలా పదవుల కోసం కొట్లాడుకుంటే ప్రజా వ్యతిరేకత వస్తుందన్న భయంతో ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం సీఎం అయిన విషయంలో ఆమె అభ్యంతరాలు చెప్పలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జయలలిత మొదటిసారి సీఎం అయిన దగ్గర నుంచి శశికళ ఆమెతోనే ఉన్నారు. మధ్యలో ఇద్దరి మధ్య దూరం పెరిగినా తర్వాత మళ్లీ అమ్మకు చేరువయ్యారు. తాజాగా అమ్మ అనారోగ్యంతో ఉన్న 75 రోజులు ఆమెకు సపర్యలు చేస్తూనే వచ్చారు. మొత్తంగా జయలలిత అధికారంలో ఉన్ననాళ్లు సెకండ్ పవర్ సెంటర్ గా ఎదిగారు. ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం సీఎం గా కొనసాగినా 6 నెలల తర్వాత శశికళ చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆమెకు అనుకూలంగా అడుగులేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తప్పదన్నమాట. వీళ్ళిద్దరితో పాటు పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం తలా అజిత్ కి ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళ సినీ పరిశ్రమలో జయలలిత స్వగృహమైన పోయస్ గార్డెన్ కు నేరుగా వెళ్లగలిగే అతి కొద్ది మంది వ్యక్తుల్లో అజిత్ ఒకరు. అమ్మంటే ప్రాణమిచ్చే అజిత్ గతంలో ఆమె తనకు తల్లి వంటిదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి పార్టీలో జయలలిత అంతటి చరిష్మాటిక్ లీడర్ ఎవరూ లేకపోవడం, మరోపక్క డీఎంకే పగ్గాలు స్టాలిన్ చేపట్టడంతో అన్నా డీఎంకేను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే సమర్థత అజిత్ కే ఉందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. నెల రోజుల కిందట కూడా అమ్మ రాజకీయ వారసుడిగా అజిత్ పేరు బాగా వినిపించింది. జయ తర్వాత అజిత్ లాంటి బలమైన నాయకత్వం లేకపోతే అది అన్నా డీఎంకే అస్తిత్వానికే ప్రమాదమన్న అభిప్రాయాలు వినిపించాయి. తమిళనాట సూపర్ ఇమేజ్ ఉన్న అజిత్ అయితే పార్టీని సమర్థంగా నడిపించగలరన్న ఆలోచనలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా అజిత్ నేతృత్వంలో పార్టీ ముందుకెళ్లాలన్న తన ఆలోచనను పన్నీర్ సెల్వానికి అమ్మ చెప్పినట్లు సమాచారం. అజిత్ కి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీని ముందుకు నడిపించాలని అమ్మ పన్నీర్ సెల్వానికి ఇప్పటికే ఆదేశాలిచ్చారని అంటున్నారు. ఇలా ఈ ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పగ్గాలు ఎవరికి దక్కుతాయన్నది కాలమే నిర్ణయించాలి. అమ్మ మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? డీఎంకే ఎలాంటి ఎత్తులు వేయబోతోంది? అన్నా డీఎంకేలో ఇన్నేళ్లుగా ఉన్న అసంతృప్తులు గోడ దూకేస్తారా, లేక పార్టీ కోసం అలాగే ఉంటారా? ఒకవేళ డీఎంకే చక్రం తిప్పితే అన్నా డీఎంకే చీలిపోతుందా? ఇన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో వారసుడిని జయ ఎందుకు రెడీ చేయలేకపోయారు? ఇకపై తమిళనాట ఓ కొత్త తరం రాజకీయాలు మొదలవబోతున్నాయా? తమిళ రాజకీయాలను శాసిస్తున్న పార్టీలు రెండు. ఒకటి డీఎంకే, రెండోది అన్నా డీఎంకే. ఇందులో డీఎంకే అధినేత కరుణానిధికి వారసులున్నారు. ఆయన తన కుమారుడు స్టాలిన్ ను రాజకీయ వారసుడిగా ప్రకటించి పగ్గాలప్పగించారు. కానీ ఇలా ప్రకటించడానికి జయలలితకు వీలు లేకపోయింది. అవివాహితగానే ఉండిపోవడం వల్ల తన రాజకీయ వారసుడిగా ఎవరిని తెరపైకి తీసుకురావాలన్న అంశాన్ని ఆమె ప్రశ్నగానే వదిలేసింది. గతంలో శశికళ అక్క కుమారుడు సుధాకరన్ ను దత్తపుత్రుడిగా స్వీకరించి ఘనంగా పెళ్లి చేయించింది. కానీ తన రాజకీయ వారసుడిగా ఎవరిని తెరపైకి తెస్తుందన్నది మాత్రం ప్రకటించకుండానే కన్నుమూసింది. దీంతో అన్నా డీఎంకేలోనూ లుకలుకలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు అమ్మంటే అమితమైన భయంతో నోరు మెదపకుండా ఉన్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు స్వేచ్ఛగా తమ గళాలు వినిపించడానికి, అవసరమైతే పార్టీలు మారడానికి కూడా వెనకాడరన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు ఇన్నేళ్లుగా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తమిళనాడు అసెంబ్లీలో ఉన్న 234 సీట్లలో అన్నా డీఎంకే 136 స్థానాలతో అధికారం దక్కించుకుంది. ఇక ప్రతిపక్షమైన డీఎంకే, కాంగ్రెస్ కూటమికి 98 స్థానాలున్నాయి. తమిళనాడు అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. అంటే డీఎంకే కేవలం 20 మంది బలం పెంచుకుంటే అధికారం తారుమారైపోతుంది. మరోపక్క అధికార పార్టీలోనే శశికళ దేవర్ల వర్గానికి చెందిన వాళ్లే 37 మంది ఉన్నారు. వాళ్లతో పాటు ఆమె కోటరీలో మరో 25 మంది కూడా ఉన్నారు. మొత్తంగా 60 మంది బలం శశికళకు ఉంది. వీరిలో 12 మంది కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఇక పన్నీర్ సెల్వానికి కూడా ఒక కోటరీ ఉంది. కానీ వాళ్ళందరి బలం 50కి లోపుగానే ఉంది. మరి వీళ్లలో ఎవరైనా పక్కచూపులు చూస్తారా, లేక డీఎంకేతో పొత్తులు పెట్టుకుని గోడ దూకుతారా అన్నది ప్రస్తుతానికి అనుమానమే. ఇక అధికార పార్టీ నుంచి కేవలం 20 మందిని తమ వైపు తిప్పుకుంటే స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే అధికారంలోకి వస్తుంది. కానీ ఇప్పుడే ఇలాంటి తొందరపాటు చర్యలకు దిగితే మొదటికే మోసం వస్తుందన్నది కరుణానిధి భయం. జయలలిత గత 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
2014, 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. ఇంతటి ఆదరణ ప్రజల్లో ఉన్న టైంలో జయలలిత మరణాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇప్పుడిప్పుడే డీఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్ రాజకీయ కుట్రలు పన్నితే ప్రజా వ్యతిరేకత వచ్చి అతని పొలిటికల్ కెరియర్కే సవాలు విసిరే ప్రమాదం లేకపోలేదు. అందుకే డీఎంకే ఆచితూచి అడుగులు వేస్తోంది. కొన్నాళ్ల పాటు ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా అన్నాడీఎంకేలో లుకలుకలు మొదలవుతాయి. ఇప్పటికే పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. అది మరింత ముదిరి పార్టీలో చీలికలు వస్తే అప్పుడు దాన్ని రాజకీయంగా అడ్వాంటేజ్ గా మార్చుకోవాలన్నది స్టాలిన్ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి తమిళనాట జయలలిత మరణంతో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు. కానీ కాలక్రమంలో ఇది అన్నాడీఎంకేను బలహీనపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో కూడా జయలలిత ప్రచారానికి వెళ్లని టైంలో స్థానిక ఎన్నికల్లో ఎంజీఆర్ ప్రచారం చేసినా డీఎంకే విజయ దుందుబి మోగించింది. అలా పార్టీకి సర్వం తానే అయిన అమ్మ లేకపోవడం అన్నాడీఎంకేకు తీరని లోటే. మరి దాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఇప్పటికి తెలియకపోయినా ఆ లోటును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రత్యర్థి పార్టీలు ఇప్పటి నుంచే బావులు కదుపుతున్నాయి. మొత్తంగా ఇకపై తమిళనాడులో కొత్త తరం రాజకీయాలు ప్రజలు చవిచూడబోతున్నారు. ఇన్నాళ్లు జయలలిత వర్సెస్ కరుణానిధిగా ఉంటూ వస్తున్న రాజకీయాలు ఇకపై ఈ రెండు పార్టీల మధ్య కొనసాగాలంటే అన్నాడీఎంకేతో ఎవరు తలపడతారన్నది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి ఆ స్థాయిలో పార్టీని నడిపించే చరిష్మాటిక్ నాయకత్వం అన్నాడీఎంకేకు లేదు. అజిత్ వస్తే ఆ లోటు తీరిపోతుందన్న అభిప్రాయం చాలా మందిలో వినిపిస్తోంది. శశికళ నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా పన్నీర్ సెల్వం కూడా ఆ దిశగానే అడుగులేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే అప్పుడు అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకే రాజకీయాలు అజిత్ వర్సెస్ స్టాలిన్ గా కంటిన్యూ అవుతాయి. ప్రస్తుతానికి ఈ రెండు పార్టీల మధ్య నాయకత్వ మార్పులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మిగిలిన ప్రాంతీయ పార్టీలు ఎవరి ప్రయత్నాలు వాళ్లు మొదలుపెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తమిళనాట మూడో రాజకీయ కేంద్రంగా అవతరించాలని డీఎండీకే పార్టీతో పొలిటికల్ పిక్చర్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయకాంత్ ఇప్పుడు మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయి. మొదటి ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా 5 ఏళ్ల తర్వాత అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న కెప్టెన్ అధికారంలో మాత్రం భాగస్వామి కాలేదు. ఆపై అసెంబ్లీలో చాలా అంశాల్లో జయలలితను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు అన్నాడీఎంకేలో జయలేకపోవడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తాను బలపడే ఆలోచనలు చేసినా చేయవచ్చు. అయితే 2016 ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయిన విజయకాంత్ అన్నాడీఎంకే మూలాల్ని బద్దలు కొట్టి తమిళనాట పాగా వేస్తారనుకోవడం అత్యాశ అవుతుందంటున్నాయి పొలిటికల్ వర్గాలు. తమిళనాట మరో స్టార్ హీరో శరత్ కుమార్ కూడా పొలిటికల్ గా రైజ్ అయ్యే అవకాశాలున్నాయి. 2007లో ఆల్ ఇండియా సామతువా మక్కల్ కట్చీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శరత్ కుమార్ 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 2 స్థానాల్లో విజయం సాధించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శరత్ కుమార్ మరో పొలిటికల్ సెంటర్ గా మారుతారా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎవరెన్ని పార్టీలతో వచ్చినా మరో 10 ఏళ్ల పాటు మాత్రం తమిళ రాజకీయాలు అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకేగానే కొనసాగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అమ్మ మరణంతో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి జాతీయ పార్టీలు వ్యూహం పన్నుతాయా? ఏం జరగబోతుంది? అమ్మ మరణంతో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను జాతీయ పార్టీలు భర్తీ చేయబోతున్నాయా? కమలనాథులు ఈ రాజకీయ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోనున్నారా? ఇప్పటికైనా తమిళనాడులో అడుగు పెట్టేందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్నారా? ఆ దిశగా మోడీ షా ద్వయం పావులు కదుపుతోందా? ఇక దశాబ్దాల కిందట ఈ రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ జెండా పాతడానికి ప్రయత్నిస్తోందా? లేక మొత్తంగా తమిళ పాలిటిక్స్ అన్ని కొత్త పార్టీ వైపు టర్న్ అవుతాయా? తమిళనాడు అనగానే ఠక్కున గుర్తొచ్చే పేర్లు అన్నాడీఎంకే, డీఎంకే. ఎంత పెద్ద జాతీయ పార్టీ అయినా ఇక్కడ నిలదొక్కుకోవాలంటే నానా కష్టాలు పడాల్సింది. పార్టీల కన్నా వ్యక్తి కేంద్రంగానే తమిళ రాజకీయాలు దశాబ్దాలుగా నడుస్తున్నాయి. ఆ వ్యక్తుల్ని చూసే కేంద్ర రాజకీయాలు జడుస్తున్నాయి. అలాంటి పవర్ సెంటర్లలో ఒకరైన జయలలిత నిర్యాణం ఆ రాష్ట్ర రాజకీయాల్లో అంతులేని రాజకీయ శూన్యతకు దారితీసింది.
ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి కమలనాథులు పావులు కదుపుతారా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవా దేశమంతా కనిపించింది, కానీ తమిళనాట మాత్రం రవ్వంత కూడా ప్రభావం చూపలేకపోయింది. ఆ ఎన్నికల్లో 39 ఎంపీ స్థానాలకు గాను 37 స్థానాల్ని అన్నాడీఎంకే ఒంటి చేత్తో గెలుచుకుంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమల దళం ఎంత గళం చించుకున్నా బాగా మాత్రం వేయలేకపోయింది. కారణం దశాబ్దాలుగా ద్విధ్రువ రాజకీయాలుగా నడుస్తున్న ఈ రాష్ట్రంలో ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఇప్పుడు అమ్మ మరణంతో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు బీజేపీ నేతలు జోరుగానే తెర వెనక నుంచి పావులు కదుపుతున్నారు. దశాబ్దాలుగా తమిళనాడులో బీజేపీ బలం నామమాత్రమే. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దక్షిణాదిలో పార్టీని బలపడేలా చేసేందుకు చేస్తున్న కసరత్తుల్లో భాగంగా తమిళనాట కన్నేశారు ప్రధాని మోడీ. సీఎం జయలలితతో స్నేహంగా మెలగడం ద్వారా తమిళనాట పార్టీకి బలమైన పునాదులేసేందుకు పావులు కదిపారు. ఆది నుంచి జయలలితకు అండగా ఉంటూ వచ్చారు. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది మొదలు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎంతో శ్రద్ధ చూపించారు. ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు సౌందరరాజన్ ఇందుకోసం ప్రత్యేకంగా చాలాసార్లు ఆసుపత్రికి వెళ్లొచ్చారు కూడా. ఇక తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కూడా రాజధానిలోనే మకాం వేసి పరిస్థితులు పర్యవేక్షిస్తూ వచ్చారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఎప్పటికప్పుడు పార్టీ వర్గాలతో టచ్ లో ఉంటూ వచ్చారు. ఇలా అంతా జయ ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఆ పార్టీతో మైత్రి కోసమే. ఇక మరోపక్క పన్నీర్ సెల్వంతో కూడా బీజేపీ పెద్దలు టచ్ లో ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడులో బీజేపీ వెంటనే బాగా వేయడం జరగని పని. ఎందుకంటే ఎన్నికలు పూర్తయి ఏడాది కూడా పూర్తి కాలేదు. మరో 4 ఏళ్ల పాటు అన్నాడీఎంకే అధికారంలో ఉంటుంది. ఒకవేళ డీఎంకే పావులు కదిపి అధికారం దక్కించుకోవాలనుకుంటే బీజేపీ రంగంలోకి దిగి అన్నాడీఎంకే మద్దతు మరింత కూడగట్టుకుంటుంది తప్ప పాగా వేసేంత సీన్ కనిపించడం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా తమిళ రాజకీయాలు పార్టీల కేంద్రంగా నుంచి వ్యక్తి కేంద్రంగా మారిపోయాయి. ఆ లెక్కను చూస్తే తమిళనాడు బీజేపీలో అంత చరిష్మాటిక్ లీడర్ ఎవరూ లేరని చెప్పాలి. ఇందుకోసం కూడా కమలనాథులు మరో ప్లాన్ రెడీ చేసుకుని ఉంచారు. దాని పేరే రజనీకాంత్. తమిళ ప్రజలు తలైవాగా కొలిచే ఆరాధ్య దైవం రజనీకాంత్. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఆయన కోరితే ప్రాణమిచ్చే అభిమానులున్న తమిళనాడులో ఆయన పార్టీ పెడితే ఆయన వెంట నడిచేందుకు కూడా కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు. తమిళనాడులో సూపర్ స్టార్ కి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి కాషాయ దళం గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ ఆయన మాత్రం సున్నితంగానే వాళ్ల ఆఫర్ ను పక్కన పెట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రజనీకాంత్ ను తమ వైపు లాక్కుంటే తమిళనాడులో బలంగా పాగా వేయొచ్చన్నది మోడీ షా ఆలోచన. ఆ దిశగా భవిష్యత్తులో రజనీకాంత్ ను తమ పార్టీలో చేర్చుకుని బలపడితే తమిళ రాజకీయాల్లో మూడో ధ్రువం ఆవిర్భవించినట్లే. ఒక దృఢమైన చిత్తము, కమాండ్ చేయగలిగిన శక్తి వాళ్ళల్లో ఉన్నది ప్రజలను. అంత శక్తివంతులు మళ్ళా తమిళనాడులో వస్తారని నేను అనుకోను. ఏడీఎంకేలో కూడా చీలిక వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో పవర్ ఒకరి దగ్గర ఉంటే దాన్ని సహించేటువంటి మనస్తత్వం చాలా తక్కువ ఉంది. అందులో దానికి తోడు కంపారిజన్ వస్తుంది. అది వచ్చింది. ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏమిటంటే ప్రతి ఒక్కటి జయలలిత గారితో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు పనిచేసేలో ఇబ్బందులు పడతారు. ఇంతవరకు రీజనల్ పార్టీస్ ప్రాబల్యం కొనసాగింది. అనాథరయ్య దగ్గర నుంచి చూస్తే వాళ్ళకంతా ప్రజలపైన పట్టు, లోకల్ ఇష్యూస్ పైన, తర్వాత వాళ్ళ నాయకత్వానికి ఎదురు లేకుండా పోయింది. అంత నాయకత్వము పట్టు కలిగినటువంటి నాయకులు ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఇవాళ తమిళనాడులో ఉండాలని నేను అనుకోను. ఆ నాయకత్వం వీక్ అయినప్పుడు పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రాబల్యం ఉంది అక్కడ. ఇవాళ కొత్తగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈ పార్టీలు పెరిగేదానికి డెఫినెట్గా ఆ పార్టీల ప్రాబల్యం తగ్గుతుంది. ఈ నేషనల్ పార్టీస్ యొక్క ప్రాబల్యం కూడా పెరుగుతుంది. ప్రస్తుతానికి తలైవా వేరే పార్టీలో చేరతారా లేక సొంతంగా పార్టీ పెట్టుకుని బరిలోకి దిగుతారా అన్న అంశంపై క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అడిగినా రాజకీయాలపై తనకు ఆసక్తి లేదంటూనే రజనీకాంత్ చెప్పుకుంటూ వస్తున్నారు. గతంలో ఎన్నికల వేళ ఓ కూటమికి అనుకూలంగా మాట్లాడిన రజనీకాంత్ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు కమలనాథులు. కానీ అదంత సులువు కాదని చరిత్ర చెప్తోంది.
ఒకవేళ సూపర్ స్టార్ బీజేపీలో చేరకుండా కొత్త పార్టీ పెడితే మాత్రం ఇక సమీప భవిష్యత్తులో తమిళనాట బీజేపీ పుంజుకోవడం అసాధ్యం. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో మోడీ దూసుకెళ్తుంటే హస్తం నేతలు మాత్రం సార్వత్రిక ఎన్నికల దెబ్బ నుంచి కోలుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో కాస్తంత కోలుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. తమిళ రాజకీయాల్లో జయలేని శూన్యతను భర్తీ చేయడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి డీఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ భవిష్యత్తులో ఛాన్స్ వస్తే ఒంటరిగా బరిలోకి దిగి బలగాన్ని పెంచుకోవాలని చూస్తోంది. తమిళనాడులో పాతుకుపోవాలని ప్రాంతీయ పార్టీలతో సహా జాతీయ పార్టీలు కూడా ఉవ్విళ్లూరుతున్నా తొందరపడి ముందే కూసేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని భయపడుతున్నాయి. ఇప్పుడే రాజకీయాలు మొదలు పెడితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నాయి. అందుకే చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోవాలని, అవకాశం దొరికినప్పుడు వాటిని అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నాయి. మరి అందరిలో ఎవరి ఎత్తుగడలు ఫలిస్తాయో కాలమే తేల్చి చెప్పాలి.